లాస్ అవరా, వాళ్ళకి కూడా ఇబ్బంది అవదా? అదే కదా చెప్తుంది. ఇప్పుడు ఆల్రెడీ దీంట్లో డబ్బులు ఇచ్చేసారు కాబట్టి సరిపోయింది. ఎగ్గొడితే ఇప్పటికే చిట్లు ఎగ్గొడుతున్నారు, ఫైనాన్స్ కంపెనీలు మూతపడతానే అంటారు. వీళ్ళు పెద్దది ఇస్తున్నారు కాబట్టి ఇంతవరకు ఓకే. నువ్వు వాళ్ళకున్న సేఫ్టీ గైడ్ లైన్స్ అంటే మనిషి కోసం లేదా ఒక సంస్థ కోసం అని కనుక మార్చేస్తే చాలా ప్రమాదకరమైనటువంటి అంశం. భవిష్యత్తు మొత్తం వ్యవస్థలన్నీ చిన్న భిన్నం అయిపోతాయి. అసలు అఫిడవిట్ విత్డ్రా చేసుకోవడం అని నేనేమనుకున్నా అంటే మార్గదర్శి చిట్స్ విషయంలో పెట్టిన కేసు ఏమన్నా అఫిడవిట్ ఏమనుకున్నా కాదు, ఫైనాన్స్ విషయంలో అఫిడవిట్ అని నేను ఉండవల్లి గారు చెప్పింది దాన్ని బట్టి. ఫైనాన్స్ విషయంలో అఫిడవిట్ అయితే కనుక చాలా పచ్చి తప్పది. ఓ రకంగా చెప్పాలంటే ఒక అవినీతిని మనం బహిరంగంగా ప్రోత్సహిస్తున్నట్టు, చట్ట ఉల్లంఘనని మనం స్వాగతిస్తున్నట్టు. మార్గదర్శిని కాపాడే ప్రయత్నం మొదలైపోయింది టీడీపీ రాగానే. అది ఇవాళ కొత్తగా ఏది ఉంది, ఎప్పటి నుంచి కాపాడుతూ వచ్చారు. అంటే రిజర్వ్ బ్యాంక్ చెప్పేసిన తర్వాత కూడా మళ్ళీ ఇప్పుడు జగన్ శిక్షించాలనుకున్నాడు, చంద్రబాబు రక్షించాలనుకున్నాడు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు రక్షిస్తానే ఉన్నాడు. అది ఒక క్విడ్ ప్రోకో జరుగుతోంది. చంద్రబాబు హెల్ప్ చేస్తున్నందుకు కానీ బాబుకి సంబంధించిన వైఫల్యాలను కవర్ చేస్తూ వాళ్ళు అంత అద్భుతంగా ఉందని రాస్తారు. జగన్ హయాంలో జరిగిన తప్పిదాలను ప్రజలు అబ్జర్వ్ చేసి నిజంగా ఆయన మాజీని చేస్తే మరి ఇప్పుడు ఇవన్నీ అబ్జర్వేషన్లు ఉండవా? రేపొద్దున ఇది ఎఫెక్ట్ అవుతారని నేను అనుకోను. ఇప్పుడు చంద్రబాబుది ఏంటంటే అధికారుల విషయం ఎలాంటి పాలిటిక్స్ చేయొచ్చు ఆయనకి తెలుసు. జగన్ వచ్చేటప్పటికి ఏంటంటే నేను సంక్షేమ పథకాలు పడేశాను, నో ప్రాబ్లం, డెవలప్మెంట్ చేశాను, నో ప్రాబ్లం. ఇదే యాటిట్యూడ్ లో నేను చేసినంత రైట్ అనే రూట్ లో ఉన్నాడు కానీ రాజకీయం చేయలే ఆయన. రాజకీయం చేయడం అనేది జగన్ కి చేత కాదని చంద్రబాబుకి తెలుసు. కాబట్టి ఆయన పెద్ద టెన్షన్ పడాల్సిన పని ఏం లేదు. ఆయన అనుభవం ఆయన కాపాడేస్తుంది రేపొద్దున.